అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అందులో అన్ని జిల్లాలు టెదిలీకి సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్ సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఉద్యోగుల యొక్క పే స్లిప్స్ అనేవి దాదాపుగా ఒక 4-5 రోజుల నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. దాదాపు 25-24 తేదీ నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. చూసుకొని ఒకసారి మీ ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోగలరు. అలాగే ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోగలరు. అలాగే పెన్షన్కి సంబంధించినటువంటి 28వ తేదీ ఉదయం నుంచి పే స్లిప్స్ అనేటివి పెన్షన్స్ పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి వివరాలు మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏమంటే మనకి సివిపి ఎవరైతే ఈ 11 years 13 months కంప్లీట్ అయి ఉన్నారో అక్టోబర్ లాస్ట్కి వారికి ఈ సివిపి డిడక్షన్ అనేది ఆపేయడం జరుగుతుంది. మీరు అదే పరిధి ఆ కోవకు కానీ చెందినట్లయితే మీలో మీ యొక్క సివిపి డిడక్షన్ ఇంకా మళ్ళీ కంటిన్యూ చేశారా లేదా ఆపేశారా అనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకొని ఎస్టీఓ గారికి ఇన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం తర్వాత నెలల నుంచైనా ఈ డిడక్షన్ని ఆపేసుకోవడానికి మీరు ట్రై చేయాలి. ఇది దీనికి సంబంధించిన సమాచారం.